హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 73. ఇక స్టోరీలోకి వెళ్తే, నీతో మాట్లాడింది బావ కాదు. ఇన్ఫ్యాక్ట్ బావ నీతోనే కాదు, ఎవరితోనూ మాట్లాడలేదు. అసలు మాట్లాడే స్థితిలో బావ కూడా లేడు. ఏం మాట్లాడుతున్నావు ప్రణవి? ఆయుష్ గారు బాగానే ఉన్నారు కదా అని భయంతో గుండె అదురుతూ ఉంటే కంగారుగా అడుగుతుంది. హహా, ఏంటాషి నీ మాట బాగా తడబడుతుంది. అసలు నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుందేమో అని వెటకారంగా నవ్వుతూ, అయినా నిన్ను అమితంగా ప్రేమించే మీ అన్నయ్యలు, అదే విక్రమ్ మోహిత్లే నీ దగ్గర నిజాన్ని దాచారంటే మేబీ నీకు బావ గురించి తెలియకూడదు అనుకున్నారేమో. ఇప్పుడు నేను నీకు నిజాన్ని చెప్పినా అందరి దృష్టిలో బ్యాడ్గానే పోర్ట్రే అవుతాను. అవసరమా చెప్పు? ఇప్పటికే నీ మీద పగ పెంచుకున్నాను అని అందరూ నన్ను విలన్ని చూస్తున్నట్టు చూస్తూ నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. నాకెందుకులే అని వెళ్ళబోతుంది. ప్రణవి ప్లీజ్, నన్ను టెన్షన్ పెట్టకు. ఆయుష్ గారు ఎక్కడా? ఆయనకేం జరిగింది? ప్లీజ్ చెప్పు. ఆయన సేఫ్గానే ఉన్నారు కదా అంటూ ప్రణవి చేపట్టుకుని ఆపేస్తూ నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ అడుగుతుంది. ఆశీను అలా చూసిన ప్రణవి, ఎస్, నా ప్లాన్ సక్సెస్. దీన్ని చూస్తుంటే బావని అలా చూసి గుండాకి చచ్చేలా ఉంది అని మనసులో నవ్వుకుంటూ, నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి బావ గురించి చెప్తాను. లేదు డైరెక్ట్గా చూపిస్తాను, జస్ట్ ఏ సెకండ్ అంటూ బయటికి వెళ్ళిపోతుంది. ప్రణవి ఆయుష్ గారి గురించి ఏదేదో మాట్లాడుతుంది ఏంటి? నిజంగా ఆయుష్ గారు ఇక్కడే ఉన్నారా? మరెందుకు నన్ను చూడ్డానికి రాలేదు అని రకరకాలుగా ఆలోచిస్తూ స్ట్రెస్ ఫీల్ అవ్వడంతో నరాలు మొత్తం ఒక్కసారిగా తెగిపోయేంతలాగా తల తిరిగిపోతూ ఉంటుంది. బయటకు వెళ్ళిన ప్రణవి కాసేపటికి వీల్ చైర్ తీసుకుని వచ్చి ఆశి ఎదురుగా నిలబడి, పద బావ దగ్గరికి వెళ్దాం అనగాని, కొంచెం హెల్ప్ చేయవా అని తిరుగుతూ ఉన్న తలతోనే కష్టంగా లేచి కూర్చుంటూ చేతికి పెట్టిన సెలైన్ వైర్స్లను వేళ్లతో గట్టిగా లాగగానే ధారాళంగా బ్లడ్ కారుతూనే ఉంటుంది. తన చేతికి బ్లడ్ కారుతూ ఉన్న ఆశి పట్టించుకునే స్టేజ్లో లేదు. ఇప్పుడు తను ఆయుష్ని చూడాలి అంతే. అందుకే ఒక్కో అడుగు వేసుకుంటూ కత్తితో కడుపుని చీల్చినంత నొప్పి పడుతూ ఉన్న కష్టంగా లేని ఓపిక తెచ్చుకొని మరి ప్రణవి హెల్ప్తో వీల్ చైర్లో కూర్చుంటుంది. త్వరగా తీసుకుని వెళ్ళు ప్రణవి, నేను ఆయుష్ గారిని చూడాలి ప్లీజ్. ఓకే తీసుకుని వెళ్తున్నాను కదా, రిలాక్స్ అంటూ ఆ రూమ్ నుండి బయటకి వీల్ చైర్లో పుష్ చేస్తూ తీసుకుని వెళ్తూ ఉండగా ఆ రూమ్లోకి ఎంటర్ అవుతారు జూనియర్ డాక్టర్. మేడం ఎక్కడికి వెళ్తున్నారు అని ఆశి మొహంలోని ఎక్స్ప్రెషన్స్ అండ్ తన చేతికి అవుతూ ఉన్న బ్లీడింగ్ వైపు చూస్తూ కంగారుగా అడుగుతాడు ఆ డాక్టర్. నీకు అనవసరం, ముందు నువ్వు తప్పుకో అంటూ ఆ జూనియర్ డాక్టర్ను పక్కకు నెట్టి ఆశీను తీసుకుని ముందుకు వెళ్తుంది ప్రణవి. మేడం ఆగండి అని కింద పడ్డ జూనియర్ డాక్టర్ పైకి లేచి ఆశీ ముందు వాళ్ళు వెళ్లకుండా అడ్డుగా నిల్చుకుంటూ, మీ సిచ్యువేషన్ తెలిసి కూడా ఎక్కడికి వెళ్తున్నారు మ్యామ్? ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది మీకు ఇంజెక్షన్ ఇవ్వాల్సిన టైం. మీరు ఇలా కూర్చోవడం మీకు అస్సలు మంచిది కాదు. ప్రణవి, నేను ఆయుష్ గారిని చూడాలి అని నీరసంగా వినిపించిన ఆశీ వాయిస్కి ప్రణవి ఆ జూనియర్ డాక్టర్ వైపు సీరియస్గా చూస్తూ అక్కడి నుండి ఆయుష్ రూమ్ వైపు వెళ్లడం చూసి ఆ జూనియర్ డాక్టర్ కంగారుగా విక్రమ్ నెంబర్కి డయల్ చేస్తాడు. వర్క్ మీద బయటికి వచ్చిన విక్రమ్ అండ్ మోహిత్ కారులో హాస్పిటల్కి రిటర్న్ అవుతూ ఉండగా హాస్పిటల్ నుండి డాక్టర్ కాల్ చేస్తూ ఉండడం చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో డాక్టర్. సార్ ఎక్కడున్నారు సార్ మీరు? ఏమైంది డాక్టర్, ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నారు? వర్క్ మీద బయటకు వచ్చాం, ఎనీ ఎమర్జెన్సీ? మీకేమైనా కావాలంటే నిషాన్ని కాంటాక్ట్ అవ్వండి, తను హాస్పిటల్లోనే ఉన్నాడు. హో నో సార్, కొంప మునిగింది. ఆశీ మేడంకి ఆయుష్ సార్ గురించి తెలిసి సార్ని చూడాలి అని పట్టుబట్టి ఆయన రూమ్ వైపు వెళ్తుంది. నేను ఎంత ఆపడానికి ట్రై చేసినా మేడం నా మాట వినడం లేదు. ప్లీజ్ మీరు త్వరగా రాండి, మేడం కండిషన్ అస్సలు బాగాలేదు. పైగా హ్యాండ్కి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. నిషాంత్ సార్ కూడా హాస్పిటల్లో లేరు. వాట్ అంటూ సడన్ బ్రేక్తో కారు ఆపిన విక్రమ్కి డాక్టర్ చెప్పింది అర్థం అవ్వడానికి 2 minutes పడుతుంది. అసలు ఆశీకి ఎలా తెలిసింది డాక్టర్? అండ్ మీరంతా ఏం చేస్తున్నారు? ఆశీ ఒక్కటి ఎవరి హెల్ప్ లేకుండా ఆయుష్ దగ్గరికి ఎలా వెళ్ళగలదు? వాట్స్ గోయింగ్ ఆన్ అంటూ సీరియస్గా అడుగుతాడు. సార్, నేను అభి మేడం బెడ్ అడ్జస్ట్ చేయడానికి వెళ్ళాను. నేను వచ్చేసరికి ప్రణవి మేడం కోపంగా అశ్రిత మేడంను ఆయుష్ సార్ రూమ్ వైపు తీసుకుని వెళ్తున్నారు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి. ఐఎమ్ హెల్ప్లెస్. మేబీ అశ్రిత మేడంకి ఆయుష్ సార్ గురించి ప్రణవి మేడం చెప్పినట్టున్నారు. హో షిట్, అదెందుకు అక్కడికి వచ్చి చచ్చింది అంటూ కోపంగా కాల్ కట్ చేసి పక్కన కూర్చొనున్న మోహిత్కి విషయాన్ని చెప్పగానే మోహిత్ కోపంగా నిషాన్కి కాల్ డయల్ చేస్తాడు. హాయ్ బావా అంటూ కాల్ లిఫ్ట్ చేయగానే నార్మల్గా విష్ చేస్తూ ఉన్న నిషాంత్తో, నీష్ ఎక్కడున్నావు? మేము వచ్చేదాకా హాస్పిటల్లో ఉండమని చెప్పాం కదా, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? బావా, ప్రణవి కాల్ చేసి అర్జెంటుగా మహల్కి రమ్మంది, అందుకే వెళ్తున్నాను. ఒక 1/2 అవర్లో రిటర్న్ అవుతాను. అవును, నేను హాస్పిటల్లో లేను అని మీకెలా తెలుసు? యూ ఫూల్,
ప్రణవి నిన్ను తెలివిగా ట్రాప్ చేసి నిన్ను మహల్కి వెళ్ళేలాగా చేసి నువ్వు వెళ్ళగానే ఆశీకి బావ గురించి నిజాన్ని మొత్తం చెప్పేసింది. వాట్ అంటూ సడన్ బ్రేక్తో కార్ ఆపిన నిషాన్ వాయిస్కి గో ఫాస్ట్ నీష్, ఆశి ఆయుష్ను చూడకుండా ఆపాలి. మేము చాలా దూరంలో ఉన్నాంరా, ఫాస్ట్గా వెళ్ళు. ఆశి కండిషన్ అస్సలు బాగాలేదని డాక్టర్ చెప్తున్నాడు. ఓకే బావా, ఇప్పుడే వెళ్తున్నాను అంటూ కార్ రివర్స్ చేసి నిషాన్ ఫాస్ట్గా హాస్పిటల్ వైపు కార్ను పరుగులు పెట్టిస్తే మరోవైపు విక్రమ్ కూడా కార్ను 130 స్పీడ్లో డ్రైవ్ చేస్తూ హాస్పిటల్ ముందు 20 మినిట్స్ తర్వాత కారు ఆపుతాడు. ఐసీయూ ముందు ఆగిన ప్రణవి తన చేత్తో డోర్ ఓపెన్ చేస్తూ ఆశీని లోపలికి తీసుకుని వెళ్తుంది. అక్కడ బెడ్ మీద ఎవరో పడుకున్నట్టు కనిపిస్తూ ఉంటే చుట్టూ మిషన్స్ మధ్య ఆక్సిజన్ మాస్క్తో పడుకున్నది ఎవరో అర్థం అవ్వక ఆశీ తన గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటే అక్కడ ఉన్నది ఆయుష్ గారు అవ్వకూడదు అని టెన్షన్గా చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న డాక్టర్స్ను ప్రణవి బెదిరించి నోరు మూసేలాగా చేసి బయటకు పంపించేస్తుంది. బెడ్ దగ్గరికి వచ్చిన ఆశీకి అక్కడుంది ఆయుష్ని అని అర్థం అవ్వగానే షాక్ అవుతూ ఆయుష్ గారు ఏమైందండి, ఎందుకలా పడుకోనున్నారు? నన్ను చూడండి ఆయుష్ గారు ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటే అది చూసిన ప్రణవి నవ్వుతూ ఆశి ఏడుపుని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆయుష్ గారు ప్లీజ్ నాతో మాట్లాడండి, మీరు ఇలా పడుకోనుంటే నాకు చాలా భయం వేస్తుంది ప్లీజ్ అంటూ తనే ఎవరి హెల్ప్ లేకుండా వీల్ చైర్ నుండి కిందకి దిగి నిల్చుకునే శక్తి కూడా లేక కింద పడిపోతూ ఉంది. అయినా బెడ్ పట్టుకొని పాకుతూ కష్టంగా పైకి లేచి ఆయుష్ బెడ్ పక్కనే కూర్చొని స్ట్రిచెస్ వేసిన ఆయుష్ స్టొమక్ను తడుముతూ అక్కడక్కడ బ్లడ్ స్టెయిన్స్ ఇంకా కనిపిస్తూ ఉంటే ఆశీకి తన గుండె ముక్కలైనంత బాధగా ఉంది. ఒక్కసారి నన్ను చూడండి ఆయుష్ గారు, నాతో మాట్లాడుకుంటే ఎలా ఉన్నారండి? నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నానో తెలుసా? ఒక్కసారి ఆశి అని పిలవరా, నేను ఇంకెప్పుడు మిమ్మల్ని ఇరిటేట్ చెయ్యను ప్లీజ్ అండి, కళ్ళు తెరిచి నన్ను చూడండి అని ఆశి ఎంతలా ఏడుస్తూ ఉన్నా ఆయుష్ నుండి ఎలాంటి సమాధానం ఉండదు. నేను ఇలా మీ గుండె మీద పడుకుంటే మీకు ఇష్టం కదా, ప్లీజ్ నన్ను మీ హ్యాండ్స్తో హోల్డ్ చెయ్యండి అని ఆయుష్ హార్ట్ మీద తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఎంతలా ఏడ్చిన బావ నుండి సమాధానం రాదాశి, ఎందుకంటే బావ కోమాలో ఉన్నాడు. కేవలం నిన్ను కాపాడడం కోసం బావ తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నువ్వు బావ లైఫ్లో లేనన్ని రోజులు బావ ఒక రాజాలో తన లైఫ్ లీడ్ చేశాడు. ఎప్పుడైతే నువ్వు బావ లైఫ్లోకి వచ్చావో అప్పటి నుంచి బావకి కష్టాలు మొదలయ్యాయి. ఇవాళ బావ ఈ స్థితిలో ఉండడానికి నువ్వే రీజన్. ఇంకా నువ్వు బావ లైఫ్లో ఉంటే ఆ ఉన్న కాస్త ప్రాణం కూడా పోతుంది. నీకు బావ ఏమాత్రం ప్రాణాలతో ఉండాలి అనుకున్నా ఈ క్షణమే వెళ్ళిపో లేదా చచ్చిపో. బావ నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఈ క్షణమే చచ్చిపో. బావ జాతకంలో కూడా ఉందంట నువ్వు బావతో ఉంటే బావ ప్రాణాలకు ప్రమాదమని. సో చెప్పు, ఇంకా బావతోనే ఉండి ఉన్న ఆ కాస్త ప్రాణాన్ని కూడా తీసేస్తావా అంటూ కోపంగా అడుగుతుంది. లేదు, ఆయుష్ గారు సంతోషంగా ఉండాలి, ఇదంతా నా వల్లే జరిగింది. అవును, నేను నిజంగా నష్టజాతకురాలిని, నా వల్ల ఎవరికీ ఆనందం లేదు. ఆయుష్ గారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అందుకు నేను చావడానికైనా సిద్ధమే అంటూ టేబుల్ పక్కనే ఉన్న ట్రేలో కత్తి కనిపించగానే అది తీసుకుని ఆయుష్ వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ మిస్ యూ ఆయుష్ గారు అని కత్తితో లోతుగా తన కడుపులోకి గుచ్చుకుంటుంది. ఓ మై గాడ్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటో మీకంటే నాకే ఎక్కువ టెన్షన్గా ఉంది. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.